హాయ్ ఫ్రెండ్స్, ద కలిమ్స్ కిచెన్ కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు ఈజీగా టేస్టీగా ఉండే టమాటా రైస్ ఎలా చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. 3/4 కేజీ రైస్ అండి ఇవి. 3/4 కేజీ టమాటాలు, రెమ్మ కరివేపాకు, 5 పచ్చిమిర్చి, కట్ట పుదీనా, 2 ఉల్లిపాయలు, ఒక చిన్న కట్ట కొత్తిమీర అండి. ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు. నేనైతే వీటికి సన్న బియ్యమే తీసుకున్నానండి, మామూలు రైసే ఇంట్లో వండుకునేవి. కూరగాయలు ఆకుకూరలన్నీ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నానండి. నేను దానికి కావలసినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 పావుల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మీరు బగారా వేసేటప్పుడు ఎప్పుడైనా ముందుగా ఉల్లిపాయలు వేసిన తర్వాతనే మసాలాలు వేయాలండి. అప్పుడే మీకు బగారా ఫ్లేవర్ అనేది వస్తుంది. 2 బగారా ఆకులు, 3 స్టార్ పువ్వులు వేసుకున్నాను. ఒక 10 మిరియాలు కూడా వేసుకున్నానండి. ఒక 5 యాలకులు వేసుకున్నాను. ఒక 4 దాల్చిన చెక్క చిన్నవి. ఒక 6-7 లవంగాలు తీసుకున్నానండి. ఇది కొంచెం స్పైసీగానే ఉండాలి కాబట్టి నేను అందుకని కొంచెం ఎక్కువే తీసుకున్నాను. కొంచెం బగారా పువ్వు, 1/2 స్పూను సాజీరా కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను వాటిని. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయినాయండి. నేను పుదీనా కూడా వేస్తున్నాను. పుదీనాను కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే దాని మంచి ఫ్లేవర్ అనేది బయటికి రావాలి కాబట్టి. పుదీనా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. దాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకున్నాను. అల్లం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. దాన్ని కూడా ఒకసారి ఫ్రై అయ్యేలాగా నూనెలో అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలని ఇందులో వేసుకుంటున్నానండి. మనము 3/4 కేజీ రైస్ తీసుకుంటే 3/4 కేజీ టమాటా తీసుకోవాలి. అప్పుడే మనకు టమాటా రైస్ అనేది కరెక్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా అలాగే వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్లనే పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది రైస్కి అంతా పడుతుంది. అందుకని నేను కట్ చేయకుండా ఇలానే వేశాను. 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. టమాటా కొంచెం ఉడికిందండి. ఇంకొంచెం సేపు దాన్ని మరొకసారి ఉడికించుకోవాలి. మెత్తగా ఉడకాలి కాబట్టి టమాటా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టమాటా మొత్తం ఉడికిపోయిందండి. నేను 1 స్పూను కారం వేసుకున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నానండి. నేనైతే 3 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. పచ్చి ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి, ఒక 2 స్పూన్లు. దాన్ని కూడా బాగా అంతా కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. ఆ పెరుగును కూడా అంతా కూరలో కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకుంటున్నానండి. నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి
నాకు రైస్ నానిపోయినాయి, అరగంట సేపు నానబెట్టాను. అందుకని 5 గ్లాసుల వాటరే వేసుకుంటున్నాను. నాకు ఈ వాటర్ సరిపోతుంది ఈ రైస్కి. ఇప్పుడు ఈ వాటర్లో ఈ మసాలాలు, ఈ కారము, ఉప్పు ఇవన్నీ బాగా మరగాలండి. మరగడం వల్లనే అప్పుడు మనకు కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మరుగుతున్నప్పుడే మనం సాల్ట్ కూడా టేస్ట్ చేసుకొని తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చండి. ఒక్క నిమ్మ చెక్కను కూడా నేను ఇందులో వేస్తున్నాను. ఇలా వేయడం వలన అన్నం అనేది మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంత చక్కగా మరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను వేసుకున్న రైస్ని ఇందులో వేసుకుంటున్నానండి. ఇందులో వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. అందుకే నేను జల్లిబుట్టకి వడేసాను. ఇప్పుడు ఆ పొడి పొడి రైస్ అంతా ఇందులో వేస్తున్నాను. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు రైస్ అనేది ఉడకడము స్టార్ట్ అయిందండి. ఇలా ఉడుకుతున్నప్పుడే మూత అనేది వేయకుండా కాసేపు ఇలాగే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ టమాటా ఫ్లేవరు, ఆ మసాలాల ఫ్లేవర్ అంతా మనకి రైస్కి పట్టుకోవాలి కాబట్టి కాసేపు అలాగే ఉంచేయాలి. ఇప్పుడు మూత వేస్తున్నాను నేను. చూడండి రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది. ఇలా మధ్యలో ఒకసారి అలా కలుపుకోవాలండి, ఎందుకంటే అడుగంటకుండా ఉండాలని. చూడండి రైస్ అనేది దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఒక చిన్న గరిటెడు నెయ్యి వేసుకున్నానండి. ఇలా వేయడం వలన చాలా టేస్ట్ ఉంటుంది ఈ రైసు. ఆ ఆవిరికి ఈ రైస్కి మొత్తం నెయ్యి అంతా పట్టుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను ఒక 2 నిమిషాలు అలా ఉంచేసుకొని మళ్ళీ చివరగా కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. మరొక నిమిషం పాటు అలా ఉంచేసుకుంటున్నానండి. చూడండి టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి రైస్ కూడా ఎలా పొడి పొడిగా అయిందో. ఇలా మనం నిమ్మ చెక్క పిండుకోవడం వలన రైస్ ఇలా పొడి పొడిగా అవుతుంది. చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. వేడి వేడి టమాటా రైస్ రెడీ అయిందండి. ఈ రైస్ని పెరుగు చట్నీతో కానీ తింటే గనుక చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా చేసుకొని అప్పటికప్పుడు తినొచ్చు. లంచ్ బాక్స్‌లకు కూడా ఈ రైస్‌ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.